హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ, ఉద్యోగ పెన్షనర్ల నిర్ణయాలు ఇవే పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎలాంటి నిర్ణయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అయితే ముగిసింది. సో, తమ కోసం ఏ నిర్ణయాలు తీసుకున్నారో అని తెలుసుకునేందుకు ప్రజలు, ఇటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అటు అంగన్వాడీ టీచర్లు, కాంట్రాక్టర్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వీరంతా కూడా ఆసక్తిగా అయితే ఎదురుచూశారు. ఈ సమావేశంలో మొత్తంగా 21 కీలక అంశాలపై అయితే చర్చ జరిపి వాటికి మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. అవేంటనేది మనం తెలుసుకుందాము. నామినేటెడ్ పోస్టులలో మొదటిది బీసీలకు 34% రిజర్వేషను, పరిశ్రమల అభివృద్ధి, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు, విద్య, ఆరోగ్యం, సంరక్షణ రంగాల్లో అయితే కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యమైన నిర్ణయాలు ఇప్పుడు చూద్దాము. బీసీలకు 34% రిజర్వేషన్, నామినేటెడ్ పోస్టులలో బీసీలకు 34% అయితే రిజర్వేషన్ కల్పించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మరి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 44,776 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలనైతే అభివృద్ధి చేయాలనైతే నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా పరిశ్రమల అభివృద్ధికి భారీ పెట్టుబడులైతే ఆమోదముద్ర వేశారు. ఇక సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు కూడా ఆమోదం అయితే తెలిపింది కేబినెట్. రాష్ట్రంలో పర్యావరణ అనుకూలమైన విద్యుత్ ఉత్పత్తికి భారీ ప్రాజెక్టులను ఆమోదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాల పాలసీ అన్నమాట. మరో పాలసీ. సో, చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన విధానాలను అమలు చేయనున్నారు. రియల్ ఎస్టేట్ మరియు రిజిస్ట్రేషన్ విలువలు పెంపు. ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువను సవరించనున్నారు. ఇకపోతే తల్లికి వందనం. సో, తల్లికి వందనం పథకాన్ని ఆమోదించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒక్కొక్క విద్యార్థికి రూ. 15,000 అంటే ఒక్కొక్క విద్యార్థికండి. ఒక్కొక్క కార్డుకి కాకుండా ఒక్కొక్క విద్యార్థికి 15,000 ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. మత్స్యకార భరోసా పథకం ఏప్రిల్ నుంచి అమలు. మత్స్యకార సంక్షేమానికి ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు ఏప్రిల్ నుంచి. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంపు. ఇకపై మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యాన్ని మాత్రమే ఉపయోగించనున్నారు. పట్టాదారు పాస్ పుస్తక చట్ట సవరణ. భూ హక్కుల రక్షణ కోసం పట్టాదారు పాస్ బుక్ చట్ట సవరణకైతే ప్రతిపాదన ఆమోదం. గాజువాక రెవెన్యూ పరిధిలో భూముల క్రమబద్ధీకరణ, గాజువాక పరిధిలోని నిర్మాణాలకు సంబంధించి చర్చించి ఆమోదం తెలిపారు. ఇంకా ఉద్యోగులు కానీ మెయిన్‌గా సో, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఎలాంటి నిర్ణయాలనేది తెలుసుకుందాము. ఉద్యోగ పెన్షనర్లకు, ఉపాధ్యాయులకు బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు ఉండొచ్చని అంచనా అండి. 25,000 కోట్ల బకాయిలు, పీఆర్సీ అంశాలు ఇక పెండింగ్‌లోనే ఉన్నాయి. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగుల నిరాశ. ఐఆర్ ప్రకటన లేకపోవడంతో 30% పెంపు ఆశించిన ఉద్యోగులకు నిరుత్సాహం. అంగన్వాడీ టీచర్లు, ఆయాల కోసం ఎలాంటి నిర్ణయం లేదు. 164 ఖాళీ సూపర్వైజర్ పోస్టులను భర్తీపై అయితే చర్చ జరగలేదు. ఎన్నికల హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్లకు జీతాల పెంపుపైన కూడా ఈసారి ఎటువంటి ప్రకటన లేదు. మరి సంక్షేమ పథకాలు మరియు ఇతర ముఖ్యాంశాలు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఫ్రీ బస్ పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అండి. ఎన్టీఆర్ గృహ పథకం కొనసాగింపు. గ్రామాల్లో 3 సెంట్ల, పట్టణాల్లో 2 సెంట్ల భూమిని అయితే లబ్ధిదారులకు కేటాయించనున్నారు. ఉద్యోగులకు ఆర్థిక మరియు సేవా సంబంధిత సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్‌లో చర్చించే అవకాశం. వచ్చే బడ్జెట్‌లో ఉద్యోగులకు, పెన్షనర్లకు సానుకూల నిర్ణయం ఉంటుందా అంటే మరి ఆహ్, ఉద్యోగులకు మనకు ఈ నెల 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలైతే మొదలవనున్నాయి. ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు పెండింగ్ బకాయిల క్లియరెన్స్ అంశంపై అయితే ప్రస్తావించకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన కోసం ఉద్యోగులు నిరీక్షణలో ఉన్నారు. బడ్జెట్ సమావేశాల్లో అంటే ఇప్పుడు మనకి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మరిన్ని సంక్షేమ పథకాలు, ఉద్యోగులకు సానుకూల నిర్ణయాల కోసం మరి ఈ బడ్జెట్ కోసం అయితే ఎదురు చూడాల్సి ఉందండి. సో, బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందనేదైతే సర్వత్రా వేచి చూడాల్సిన అవసరం అన్నమాట.